జీవుడు తన జ్ఞానంతో రకరకాల సాధనలు చేస్తూ పరమాత్మను దర్శించాలని చూస్తూ ఉంటాడు. జీవుని ప్రయత్నం ఎలాగైతే పరమాత్మను చేరాలని ఉంటుందో అలాగే ఆ పరమాత్మ కూడా జీవుని తనలో ఐక్యం చేసుకోవాలని చూస్తూ ఉంటాడు. పరమాత్మ తన ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటాడు. రకరకాల పద్ధతుల వల్ల, తీర్థయాత్రల వల్ల, దైవ దర్శనాల వల్ల, సాధనల వల్ల అతను నన్ను చేరాలని పరమాత్మ తపన పడుతూ ఉంటాడు. ఈ జీవుడు తన యొక్క సమస్యల నుంచి కోలుకోలేక ఆలోచనలతో ఉన్నప్పుడు అప్పుడప్పుడు దైవ దర్శనాలు సాధనలు చేస్తూ ఉన్నప్పుడు అతనికి శాంతి కలిగినప్పుడు అందులో స్థిరం కాక మళ్ళీ ఎలాగైతే సంసారంలోకి వస్తూ ఉంటాడో అలాగే పరమాత్మ ప్రతి జీవితం తర్వాత వచ్చే మరణంలో ఆత్మకు మార్గనిర్దేశకం చేస్తూ ఉంటాడు. అయినా ఆ జీవుడు మళ్ళీ ఈ యొక్క జీవితంలోకి వచ్చాక, జన్మ తీసుకున్నాక ఆ యొక్క ఆలోచనలు, మోహము, లోభము అన్నీ పట్టుకొని తన యొక్క ఆత్మ వైపు చూడకుండా, స్థిరము కాకుండా విచలితుడై ఉంటాడు. జీవుడు తరచుగా కొద్దిసేపు మాత్రమే స్థిరమవుతూ ఎక్కువగా మనసుతో ఉంటాడు. కానీ అతను పరమాత్మ కోరుకున్న రకంగా పద్ధతిలో ఎప్పుడైతే తను స్థిరమవుతాడో, ఏ సాధన వలనైనా, ఏ యాత్రల వలనైనా, ఏ గురూపదేశం వలనైనా ఆ స్థిరతను పట్టుకొని అలాగే ఉండాలని అనుకోడు. ఈ స్థిరతను పట్టుకొని ఉండడము అనే ఆలోచన, సంకల్పము కూడా చాలా పెద్దదే. అదే జీవునికి ముక్తిని కలిగిస్తూ ఉంటుంది, మోక్షానికి మార్గం చూపిస్తూ ఉంటుంది. మోక్షకాంక్షులు ఏ క్షణమైనా తాము స్థిరమైనప్పుడు, ఏ పద్ధతిలోనైనా అప్పుడు ఆ స్థిరతను కోల్పోకుండా అలాగే నిలిచిపోవడానికి సదా ప్రయత్నం చేస్తూ ఉండాలి. మనస్సు కల్పించే వ్యవహారాల వైపు అది అనుక్షణము స్థిరత నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దాని ప్రయత్నాన్ని పట్టించుకోకుండా ఏ యొక్క సాధకుడైతే ఆ స్థిరతలోనే ఏమి జరిగినా పర్వాలేదు మనస్సుకు, వ్యవహారానికి అని వదిలేసి ఆ స్థిరతలోనే ఉండడానికి ప్రయత్నం చేస్తాడో అతడే పరమాత్మను చేరగలుగుతాడు. ఆ స్థిరత సాధన చేయని వారికి కూడా అప్పుడప్పుడు దొరుకుతూ ఉంటుంది. ఆ పరమాత్మ యొక్క కృపా కటాక్షం చేత, అతని యొక్క అనుగ్రహం చేత దానిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించేవాడే ముక్తుడు. ఆ పరమాత్మ సదా జీవుణ్ణి ఈ యొక్క మాయామోహాల నుంచి బయటపడేయాలని చూస్తూ ఉంటుంది. కానీ జీవుడు మనస్సు తానుగా భావిస్తూ చలిస్తూ ఉంటాడు. స్థిరత కలిగినా కానీ అది తాను అని భావింపలేడు, తెలుసుకోలేడు. అదే మాయ. అంతర్ముఖుడై స్థిరతను పొందుతూ ఉండండి. ఏ క్షణమైనా, అరక్షణమైనా మీకు స్థిరత కలిగితే దాన్ని పెంచుకుంటూ పోండి. అరక్షణాన్ని 2 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు ఇలా పెంచుకోండి జీవితంలో. అది మీకు దైవ బలాన్ని ఇస్తూ మోక్షానికి మార్గాన్ని చూపిస్తూ ఉంటుంది. మనము ఊరకనే మోక్షము కానీ ముక్తులము కానీ కాలేము. మనం కూడా మన ప్రయత్నంతో ఆ స్థిరత వైపు వెళ్తూ అంతర్ముఖులం కావడానికి ప్రయత్నించాలి. పరమాత్మ కోరుకున్న విధంగా ఉండాలి. ఆయన
మార్గనిర్దేశకము చేస్తున్నప్పుడు ఆయన వైపే చూస్తూ ఆయనలోనే ఉండడానికి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరూ. హరి ఓం.